మనం మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా గానీ, ఒకవేళ మిడ్‌నైట్ గాని, ఒకవేళ బయట గాని ఉంటే, మన పోలీసులు వచ్చి మనం క్వెషన్ చేస్తే మనం ఏం చెప్తాం? మనం ఏదో సరైన సమాధానం ఉంటే పోలీసులు మనల్ని అడిగేసి వెళ్ళిపోతారు కదా! ఒకవేళ మన దగ్గర సరైన సమాధానం లేకపోతే వాళ్ళైతే మనల్ని క్వెషన్ చేయడం జరుగుతుంది కదా! కానీ ఇలా క్వెషన్ చేసినందుకే ఒక ఎస్ఐనైతే కొట్టి చంపారనమాట. ఇది జరిగింది ఎక్కడ వేరే దేశంలో జరగలేదు. మన ఇండియాలోనే జరిగింది. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. హర్యానాలోని హిసార్ అనే డిస్ట్రిక్ట్లో వచ్చేసి ఇన్సిడెంట్ అయితే జరగడం జరిగిందనమాట. ఎవరైతే ఆ ఎస్ఐ ఉన్నారు కదా, ఆయన పేరు వచ్చేసి రమేష్ గారు అనమాట. ఈయన వచ్చేసి ఆయన ఇంటి దగ్గర కొంతమంది ఒక గ్యాంగ్, అంటే ఒక గ్యాంగ్, ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా వాళ్ళంతా కలుసుకొనేసి ఆయన ఇంటి దగ్గరే బండ్లను ఆపుకొని మందు అలాగనే మొత్తం అక్కడనే తాగుతా అలాగని గలబ చేస్తా ఉన్నారు అనమాట. వాళ్ళైతే ఫుల్గా తాగేసి వీళ్ళు వచ్చేసి ఆ రోజు మిడ్‌నైట్ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర గలబ చేస్తా ఉన్నారనమాట. ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారు కదా, రమేష్ గారు వచ్చేసి ఇంట్లో అయితే పనుకున్నారు అనమాట. ఈ గలబకి ఆయన వచ్చేసి లేసి వచ్చి వాళ్ళైతే క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. మీ వల్ల మేమే కాకుండా పక్కన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పేసి రమేష్ గారు అయితే గట్టిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడం జరిగిందనమాట. ఆ గ్యాంగ్ అలాగనే ఈ రమేష్ ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి దగ్గర చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగేసింది అనమాట. దాని తర్వాత ఎవరైతే ఆ గ్యాంగ్ ఉన్నారు కదా, ఆ ఏరియాలో నుంచి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది. కానీ వెళ్ళిపోయిన కొద్దిసేపటికి వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఎస్ఐ ఎవరైతే రమేష్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళ ఇంటి పక్కన గలబ చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి మళ్ళీ వీళ్ళు ఫ్రెండ్స్ అంతా వాళ్ళ గ్యాంగ్ అంతా కలిసేసి మళ్ళీ ఆయన ఇంటి ముందే గలబ చేస్తా ఉన్నారనమాట. తర్వాత ఆయన చూసినంతసేపు చూసేసి ఎవరైతే ఎస్ఐ రమేష్ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చేసి బయటకు వచ్చేసి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత ఇలా గ్యాంగ్కి అలాగనే ఎస్ఐ గారికి ఇద్దరికి కూడా ఒక గొడవ జరిగింది. దాంట్లో వీళ్ళైతే వస్తానే ఇటుకలు అలానే స్టిక్కులు, కత్తులు అన్ని తీసేసుకొని వచ్చారనమాట. ఈ ఆర్గ్యుమెంట్లోనే కొంతమంది అందరూ కలిసేసుకొని ఆ ఎస్ఐ గారిని అయితే కొంటి చంపేశారు. దీని తర్వాత ఎవరైతే ఎస్ఐ గారి ఫ్యామిలీలో ఒక అతను వచ్చేసి తనని క్వశ్చన్ చేసినందుకు, దాన్ని అంటే గొడవ జరుగుతూ ఉంది కదా, దాన్ని తప్పు తీస్తా ఉన్నా కానీ వాళ్ళు వచ్చేసి తన మీద దాడి చేశారనమాట. తర్వాత ఇతను ఎవరైతే ఎస్ఐ గారు ఇతనైతే కొట్టారు కదా, తనను వచ్చేసి హాస్పిటల్ తీసుకుని పోతా ఉంటే హాస్పిటల్కి తీసుకుని పోయే లోపే ఆయన చనిపోవడం జరిగింది. రక్తం మడుగులో ఉన్న ఎస్ఐ గారిని రమేష్ అని ఆయన వచ్చేసి హాస్పిటల్ తీసుకుని పోతుండగానే ఆయన చనిపోవడం జరిగింది అనమాట. తర్వాత దీంతో ఇన్సిడెంట్ తర్వాత అక్కడ వచ్చేసి అక్కడ ఉన్న పోలీసు అయితే అలర్ట్ అయ్యేసి వాళ్ళు ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో కదా, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. కానీ చాలా మందికి ఏం క్వశ్చన్ చేస్తా ఉన్నారంటే, మామూలుగా అంటే పోలీసులకే రక్షణ లేదంటే పోలీసులే కదా ఇటువంటి అన్ని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళనే కొట్టి చంపేస్తా ఉన్నారు కదా, ఇంకా సామాన్యుల పరిస్థితి ఏందని చెప్పేసి చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తా ఉన్నారు అనమాట. ఎస్ఐ రమేష్ గారికి వచ్చేసి న్యాయం జరగాలని వాళ్ళ బంధువులు అలాగే పోలీసులు అందరూ కూడా నిరసన తెలుపుతా ఉన్నారు అనమాట. దీని గురించి మీరు ఏమో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి.